ఆదిలాబాద్కు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ కౌంటింగ్ జరుగుతుంది, టేబుల్స్ పై దీని పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ జోషి చెప్పండి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అయిన వెంటనే టీటీడీసీలోనే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు, వీవీప్యాట్లు అవన్నీ కూడా తరలించినటువంటి పోలీసులు అక్కడ పూర్తిగా మూడంచెల భద్రతా వ్యవస్థలు అవన్నీ కూడా భద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం నుండి ప్రారంభమయ్యేటటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగము పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి. అలాగే కౌంటింగ్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతం ఏదైతే టీటీడీసీకి సంబంధించినటువంటి కిలోమీటర్ పరిధిలో పూర్తిగా 144 సెక్షన్ పూర్తిగా కఠినంగా అమల్లో ఉంటుందని చెప్పి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఇదివరకే ప్రకటించినటువంటి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. అయితే రేపు మధ్యాహ్నం వరకు అంటే ఉదయం ప్రక్రియ 7 గంటలకు మొదలైనా కూడా కౌంటింగ్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ 8 గంటలకు ఆరంభమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే 14 టేబుళ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే బోత్ నియోజకవర్గానికి సంబంధించి 16 టేబుళ్లపైన ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యము. దీనికి సంబంధించి పూర్తిగా కౌంటింగ్ హాళ్లలో పూర్తిగా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితి. భద్రతకు సంబంధించి కూడా కట్టుదిట్టంగా పోలీసు భద్రత అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి చూసినట్లయితే మధ్యాహ్నము 12:30-1 గంట మధ్యలో పూర్తిగా తుది ఫలితం వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అధికారుల మాటలను బట్టి అయితే తెలుస్తుంది. బోత్కు సంబంధించి కూడా దాదాపుగా ఒక అరగంట అటు ఇటుగా ఫలితం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి వైనము. అయితే కౌంటింగ్కు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా వాళ్లకు అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇదివరకే ఇవ్వడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే ఆ కౌంటింగ్ సెంటర్కు ఆవల ఉన్నటువంటి కేర్కే కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులందరినీ కూడా రేపు ఒక్కరోజుకు సంబంధించి ఆ యొక్క రూట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అలాగే కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పాసులు కలిగి ఉన్నటువంటి వాళ్లను తప్ప ఇతరత్ర ఎవరిని కూడా అనుమతించబోమని చెప్పి కఠినంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే మీడియా విషయంలో కావచ్చు, సిబ్బంది విషయంలో కావచ్చు ఇదే విధానం ఉంటుందని పేర్కొన్నటువంటి వైనము. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికీ ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పాయలశంకర్, వీళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి అంచనలు కావచ్చు, ఎవరి ధీమా పైన వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ప్రజాభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే మాత్రం ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉన్నట్లుగా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం ఒకసారి ఓటింగ్ సరళిని కనుక మనం పరిశీలించినట్లయితే మాత్రం పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఓట్లలో కేవలం 1,85,862 ఓట్లు పోల్ కావడం జరిగింది. అయితే దాంట్లో జైనత్ మండలం నుండి 34,801, బేలా నుండి 26,716, అలాగే ఆదిలాబాద్ రూరల్ నుండి 29,526, అలాగే మావల మండలం నుండి 25,285, అలాగే ఆదిలాబాద్ అర్బన్ ఏదైతే మున్సిపల్ పరిధి ఉందో 49 వార్డులలో 69,534 ఓట్లు పోలైనట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ లెక్కన చూసినట్లయితే ఖచ్చితంగా 65,000 పైసలకు ఓట్లు సాధించినటువంటి అభ్యర్థి ఎవరైనా సరే విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి జనాభిప్రాయం కావచ్చు, ఆయా అంచనాలు కావచ్చు, వాటిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఆధిక్యంతో ఎవరు కూడా గెలవలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటటువంటి ప్రచారం ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు వెలువడేటటువంటి తుది ఫలితాలపైన సర్వత్రా ఇటు జనాల్లో ఉత్కంఠ నెలకొని ఉండగా అభ్యర్థుల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఆసక్తి, ఆందోళన నెలకొని ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రాజశేఖర్ రైట్, వైపు మద్యం షాపుల బంద్ కూడా ప్రకటించడం పరిస్థితి చూసి ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ప్రధానంగా ఎవరెవరంటే ఏ టేబుల్కి సంబంధించి ఎంతమంది అధికారులు ఉండబోతున్నారు, ప్రక్రియ ఎలా జరగబోతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎవరెవరు ఉంటారు టేబుల్కు సంబంధించి, ప్రత్యేకంగా ప్రొసీడింగ్ అధికారులు ఏమైనా ఉంటారా లేకపోతే రిటర్నింగ్ అధికారులు ఉండే అవకాశం కనిపిస్తుందా, పర్యవేక్షణ ఇంతవరకు అధికారులు వచ్చి పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ప్రతి టేబుల్ కు కూడా
అవసరమైనటువంటి స్థాయిలో సిబ్బంది అలాట్మెంట్ ఇదివరకే చేయడం జరిగింది. ప్రతి టేబుల్ పైన ఒక అబ్జర్వర్ తో పాటుగా మైక్రో అబ్జర్వర్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కౌంటింగ్ కు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఇదివరకే విధులు కేటాయించడం జరిగింది. మొదటగా అంటే అధికారులు తెలిపిన ప్రకారంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఫలితాలకు సంబంధించి ఎప్పుడేమి డిక్లేర్ చేస్తారు అనేటటువంటి విషయంలో అధికారుల నుండి ఇప్పటి వరకు కూడా, అలాగే రౌండ్స్ ఎన్ని ఉంటాయి అనేటటువంటి విషయంలో కూడా ఇప్పటి వరకు ఇటు జిల్లా కలెక్టర్ ద్వారా కావచ్చు, సంబంధిత అధికారుల ద్వారా కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు ఉంటాయి, బోత్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉంటాయి అనేటటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితిని చూసినట్లయితే, అధికారులకు సంబంధించి అంటే గత ఎన్నికలతో పోల్చి చూసినట్లయితే ఈ ఎన్నికల్లో కొంత అధికార యంత్రాంగం కొంత తలబాటు గురవుతున్నట్లుగా మాత్రం మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయి దాదాపు 36 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రౌండ్లు ఉంటాయనేటటువంటి విషయంలో స్పష్టత లేనటువంటి పరిస్థితిని చూసినట్లయితే కొంత తర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 2 ఈవీఎంలు వినియోగించినటువంటి నేపథ్యంలో కొంత సిబ్బంది కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే బోత్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఒకే ఈవీఎం వినియోగించినటువంటి నేపథ్యంలో కొంత సిబ్బంది, ఒక 2-3 సిబ్బంది తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ కు కూడా ఉండేటటువంటి ఉంటారని చెప్పి కలెక్టర్ ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగానైతే స్పష్టంగా తెలుస్తోంది. జోషి, ఇంకోటి ప్రధానంగా ఇటువైపు బెట్టింగ్ రాయలు కూడా దాదాపుగా బెట్టింగ్లో ఆన్లైన్ యాప్ల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏ పార్టీ ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ నమ్మను ప్రజలు నమ్ముతామని చెప్పినటువంటి పరిస్థితి కొన్ని పార్టీలు ఉంటే ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఖచ్చితంగా పోలింగ్ అంటే ఒక్కొక్క రౌండ్కి కూడా వారి ప్రాధాన్యత అడవిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో నేతల ఇళ్ల దగ్గరలో ఏమైనా పోలీసు భద్రత పెంచినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయో ప్రధానంగా కార్యాలయాలకు సంబంధించి కానీ? రైట్ రాజశేఖర్, అయితే ప్రధానంగా 3 అభ్యర్థులకు సంబంధించినటువంటి నివాసాల వద్ద ఇదివరకే అంటే అభ్యర్థులుగా వాళ్లకు షాడో టీంలు అలాగే భద్రతను కేటాయించినటువంటి పోలీసు అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద కావచ్చు, అభ్యర్థులు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు మరింత భద్రతను పెంచడం జరిగింది. అయితే ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఇళ్ల వద్ద కొంత భద్రతా చర్యలు అధికంగా ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇక బెట్టింగ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య బెట్టింగ్ చాలా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇది కోట్లలో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఆన్లైన్ యాప్స్ కావచ్చు, నేరుగా అంటే మాన్యువల్ గా కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా గ్రామీణ కుగ్రామాల నుండి పూర్తిగా జిల్లా కేంద్రం వరకు కూడా అభ్యర్థుల గెలుపోవటంలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ధీమా ప్రకారంగా వాళ్ళు మాత్రం జోరుగా బెట్టింగ్ కాస్తున్నట్టుగా అయితే తెలుసు.